జరిగే కేసు రియల్ కేసు ఈ రెండిట్లో ఉండే తేడానే ఇక్కడ రాజకీయం. ఇక్కడ రాజకీయ పరంగా కేసు ఇది. ఎందుకు అంటే ఏదైనా సరే కుంభకోణం అన్నప్పుడు ముందు డబ్బులు పట్టుకుని లేదా ఇంత డబ్బులు ఇటుకు వెళ్ళినాయి అని లెక్క తేల్చి ఆ తర్వాత దాని చుట్టూ కేసు ట్రాక్ అవ్వడం అన్నది సహజంగా జరుగుతుంది కుంభకోణాల్లో దేంట్లోనైనా సరే. ఇందులో అట్లాంటిది ఏ డబ్బులు పట్టుబడలా, ఊహాజనితమైనటువంటి ఆరోపణలతో చేస్తున్నటువంటి కేసు. ఈ ఊహాజనితమైనటువంటి ఆరోపణలకు అనుగుణంగా ఒకటికొకటికి పేర్చుకుంటూ వస్తున్నటువంటి కేసు. బేసిక్గా ప్రభుత్వ విధాన నిర్ణయం అన్నటువంటి దాంట్లో నుంచి డబ్బులు సంపాదించుకోవాలి ఎవడైనా సరే. ఎలాగా ఇప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్ మద్యం దుకాణాల కింద కన్వర్ట్ చేస్తే డబ్బులు వస్తాయి ఎక్కడైనా సరే. కానీ ప్రైవేట్ మద్యం దుకాణాలని ప్రభుత్వం వైపుకి తీసుకొస్తే డబ్బులు వస్తాయని ఒక సరికొత్తదైనటువంటి సూత్రీకరణ ఇక్కడ విచిత్రం. నెంబర్ 1. నెంబర్ 2, ఆ తయారీదారు నుంచి డబ్బులు వచ్చేటట్టయితే అప్పుడు వస్తుంటే ఇప్పుడు వచ్చి ఉండాలి కదా, వీళ్ళు ఏం వదిలిపెట్టరు కదా. అంటే అప్పుడు ఇది కుంభకోణమే అవుతుంది, అది కుంభకోణమే అవుతుంది కదా. కాబట్టి జగన్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్కి దానికి తోడుగా దాదాపు 70-80 లక్షల మంది మందు తాగేటటువంటి వాళ్ళే జగన్కి వ్యతిరేకంగా ఓటేశారు కాబట్టి వాళ్ళకి మానసికంగా సంతృప్తి పరచడం అన్నటువంటి కాన్సెప్ట్, వాళ్ళకి జగన్ మిమ్మల్ని ఇట్లా దోచేశాడు అనేటువంటి ఫీలింగ్ ఉంటే కనుక నెక్స్ట్ ట్రిప్ కూడా అతనికి వ్యతిరేకంగా ఓటేస్తే ఆ ఓట్లే వీళ్ళని అధికారంలోకి తెచ్చినాయి. 70-75 లక్షల తాగుబోతుల ఓట్లు. ఆ తాగుబోతుల్ని సంతుష్టీకరించడం అన్నటువంటి కాన్సెప్ట్ చుట్టూతానే ఈ కేసు నడుస్తున్నది. అంతకుమించి మరేం కనిపించటం లేదు దీంట్లో. కానీ అప్పుడు జగన్ హయాంలో పనిచేసిన అధికారులు ఇప్పుడు బలవుతున్నారా? వాళ్ళ ఇబ్బందులు పాలవలసి వస్తుందా? ఇప్పుడు జగన్కి